ఎప్పుడైనా ఇలా జరిగిందా? నువ్వు ఎవరితోనో ఆర్గ్యుమెంట్లో ఉన్నావు, అక్కడ నీకు ఇన్సల్ట్ జరిగింది, నువ్వు రాంగ్ అని ప్రూవ్ అయిపడ్డావు. అక్కడ నుండి బయటకు వచ్చేసాక మైండ్లో ఒకటే థాట్, చా ఆ టైంలో నేను ఇలా చెప్పాల్సింది, ఈ లైన్ని ఎలా మిస్ చేశాను, ఆ టైంలో నాకేం చేయాలో అర్థం కాలేదు అని చెప్పి ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యావా? అయితే ఇప్పటి నుండి అలా రిగ్రెట్ ఫీల్ అవ్వడం ఆపేస్తావు. ఎందుకంటే ఈ వీడియోలో నువ్వు ఆర్ట్ ఆఫ్ సేవేజ్ రిప్లైని మాస్టర్ చేస్తావు కనుక. ఇప్పుడు నీకు క్లియర్గా అర్థం కాకపోవచ్చు, సో ముందుగా ఈ క్లిప్ని చూడండి. ఈ క్లిప్లో భారత్ సింగ్ ఒక రకంగా కత్రినాని ఇన్సల్ట్ చేసింది. నీకు పంజాబీ సరిగ్గా రాదు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పారు. అప్పుడు కత్రినా యొక్క రిప్లై, జస్ట్ లైక్ హౌ యూ డూ డాన్సింగ్ వెరీ వెల్ అని చెప్పి అన్నారు. Just like how you do belly dancing very well. నాకు పంజాబీ ఎంత బాగా వచ్చో నీకు కూడా డ్యాన్స్ అంత బాగానే వచ్చు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పారు. అంటే దాని అర్థం నా పంజాబీ ఎంత బ్యాడో నీ డ్యాన్స్ కూడా అంతే బ్యాడ్ అని చెప్పి. ఇది డైరెక్ట్ ఇన్సల్ట్ కాదు, స్మార్ట్ ఇన్సల్ట్. సేవేజ్ రిప్లై. సేవేజ్ రిప్లై అంటే స్మార్ట్ టైమింగ్, షార్ప్ వర్డ్స్ అండ్ కంప్లీట్ ఎమోషనల్ కంట్రోల్తో డెలివర్ చేయడం. అది మాత్రమే కాకుండా మనం ఎంతో ఇంట్రోవర్ట్ అనుకున్న ప్రభాస్ గారు కూడా చాలా ఇంటర్వ్యూస్లో ఇలా చాలా సేవేజ్ రిప్లైస్ ఇచ్చారు. సో ఈ వీడియోలో నువ్వు నేర్చుకోబోతున్నావు అసలు సేవేజ్ రిప్లై అంటే ఏంటి, దీంట్లో ఎన్ని టెక్నిక్స్ ఉంటాయి, అండ్ పాలిటీషియన్స్, యాక్టర్స్, సెలబ్రిటీస్ వీటిని ఎలా యూజ్ చేస్తారు వాళ్ళని వాళ్ళ డామినేటింగ్గా, పవర్ఫుల్గా చూపించుకోవడానికి అని చెప్పి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైం, టెక్నిక్ నెంబర్ 1, రివర్స్ ద అటాక్. ఈ టెక్నిక్లో మెయిన్ రూల్ ఏంటంటే ఎవరైనా నిన్ను ఒక వర్డ్తో ఆరొక లైన్తో ఆరొక కామెంట్తో అటాక్ చేస్తే నువ్వు వాళ్ళ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, డిఫెండ్ చేయడం లేదా జస్టిఫై చేయడానికి ట్రై చేయడం కాకుండా బదులుగా నువ్వు వాళ్ళ వర్డ్స్ని యూజ్ చేసి వాళ్ళకే రిటర్న్ చేయడం. కానీ కోపం లేకుండా, అరవకుండా, ఎమోషనల్ అవ్వకుండా కంప్లీట్ కామ్నెస్తో చేయాలి. జనరల్గా మనం ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే ఇమ్మీడియట్గా నేను అలా కాదు, అది తప్పు, నువ్వు ఎలా అనకూడదు అని చెప్పి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తాం. కానీ అలా చేయడం వలన మనం వాళ్ళకి పవర్ ఇచ్చినట్లు అవుతుంది. ఎందుకంటే మనం వాళ్ళ వర్డ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, వాళ్ళ ఫ్రేమ్లోకి మనం తెలియకుండానే వెళ్ళిపోతున్నాం. సేవేజ్ రిప్లైలో ఒక కరెక్ట్ వేనో ఉంది. నీ పాయింట్ని ప్రూవ్ చేయకుండా, నీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా వాళ్ళ వర్డ్స్ని వాళ్ళకే తిరిగి ఇచ్చేలా యూజ్ చేయడం. అది కూడా చాలా స్మూత్గా, ఆల్మోస్ట్ ఒక జోక్ లాగా. సో దట్ ఆపోజిట్ పర్సన్కి సడన్గా రియలైజేషన్ వస్తుంది, అరే నేను చెప్పిన మాట నాకే తిరిగి కొట్టాడరా అని చెప్పి. ఈ క్లిప్ చూడండి. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక రిపోర్టర్ మిస్టేక్గా షారుఖ్ ఖాన్ గారిని సల్మాన్ అని పిలిచారు. ఇప్పుడు నార్మల్గా చూస్తే ఇక్కడ తనకి కోపం రావాలి, ఈగో హర్ట్ అవ్వాలి, సిచ్యువేషన్ టెన్షన్ అవ్వాలి. కానీ షారుఖ్ ఖాన్ గారు అలా రియాక్ట్ అవ్వలేదు. ఆయన కామ్గా, స్మైల్తో ఎగ్జాక్ట్లీ సేమ్ టైప్ ఆఫ్ ఎర్రర్ని తన ఎదురుగా ప్రెజెంట్ చేశారు. సో దట్ రిపోర్టర్కి ఒక్కసారి అర్థమైపోయింది. దీన్నే రివర్స్ ద అటాక్ అని అంటారు. Question, Salman this side. Sorry, Shahrukh this side. I'm literally because you were talking about Salman. I'm extremely sorry, but what's your due to name? time constraint. I don't know. Where are you speaking from? Shahrukh this side. Kahan? Yahan. On the I'm second literally row, sorry second row, right? because Lipika here. I'm literally sorry. Don't worry, Deepika. It's all right. Lipika. Oh, I'm so sorry, Deepika. ఇది జరిగినప్పుడు ఆపోజిట్ పర్సన్ ఎమోషనల్గా లూజ్ అవుతారు. కానీ నువ్వు మాత్రం సైలెంట్గా, కంపోజ్డ్గా, డామినేటివ్గా కనిపిస్తావు. అండ్ అదే రియల్ సేవేజ్ పవర్. సేవేజ్ రిప్లై పర్పస్ ఇన్సల్ట్ చేయడం కాదు, వాళ్ళకి వాళ్ళ టాక్సిక్ బిహేవియర్ ఎంత చీప్గా ఉందని చెప్పి వాళ్ళనే రియలైజ్ అయ్యేలా చేయడం. టెక్నిక్ నెంబర్ 2, యాక్ట్ లైక్ యూ డోంట్ కేర్. ఈ టెక్నిక్లో కోర్ ఐడియా, ఎవరైనా నేను ఇన్సల్ట్ చేసినప్పుడు, టీజ్ చేసినప్పుడు లేదా సర్కాస్టిక్ వేలో కామెంట్ చేసినప్పుడు నువ్వు వాళ్ళకి రియాక్ట్ అవ్వకుండా నాకు అసలు ఫరకే పడదు అని చెప్పి యాటిట్యూడ్ని ప్రొజెక్ట్ చేయడం. కానీ అది కూడా డైరెక్ట్గా కాకుండా సటిల్గా, సేవేజ్ వేలో చూపించడం. జనరల్గా ఆపోజిట్ పర్సన్ గోల్ ఏంటి అంటే తన అన్న మాట వల్ల నువ్వు ఇరిటేట్ అవ్వాలి, కోపం తెచ్చుకోవాలి, దాన్ని జస్టిఫై చేయగలగాలి, ఎక్స్ప్లెయిన్ ఎక్కువగా చేయాలి లేదా సైలెంట్గా హట్ అవ్వాలి అని చెప్పి. కానీ నువ్వు ఇలా రియాక్ట్ అయితే వాడు గెలిచినట్లు ఫీల్ అవుతాడు. ఎందుకంటే నీ రియాక్షన్ నుండి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వస్తుంది. కానీ ఈ టెక్నిక్లో నువ్వు చేయాల్సింది వాళ్ళని సీరియస్గా తీసుకోవడం కాకుండా వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ వర్డ్స్, వాళ్ళ జడ్జిమెంట్ నీ లైఫ్లో అసలు ఇంపార్టెన్సే లేదు అని చెప్పి ఇండైరెక్ట్గా కమ్యూనికేట్ చేయగలగడం. మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఒకరు ఉంటారు కదా, ఎప్పుడు లేట్గా వచ్చే పర్సన్, అండ్ తను ఎప్పుడు కూడా చెప్పే ఒకే ఒక ఎక్స్క్యూజ్, సారీరా కొంచెం లేట్ అయింది అని చెప్పి. దానికి నువ్వు నీకోసం ఎవరు వెయిట్ చేస్తున్నారు అని చెప్పంటే నువ్వు నాకు అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పి ఒక సేవేజ్ వేలో చెప్పడం అనే వర్డ్ని ఇస్తుంది. ఈ టెక్నిక్లో ఇంపార్టెంట్ రూల్, ఇగ్నోర్ చేయడం అంటే భయపడి సైలెంట్ అవ్వడం కాదు. ఇగ్నోర్ చేయడం అంటే నీ ఒపీనియన్ నాకు మ్యాటర్ కాదు అని చెప్పి ఫీలింగ్ని ప్రొజెక్ట్ చేయడం. అది కూడా వితౌట్ షౌటింగ్, వితౌట్ ఎక్స్ప్లెయినింగ్, వితౌట్ ఎమోషనల్ బ్రేక్ డౌన్. అంటుంటారుగా, పీపుల్ రెస్పెక్ట్ సైలెన్స్ వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్
కాన్ఫిడెన్స్ అని. ఈ టెక్నిక్ ని కరెక్ట్ గా యూజ్ చేస్తే నువ్వు ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ లో లోయెస్ట్ పర్సన్ గానే ఉంటావు, కానీ హైయెస్ట్ కంట్రోల్ నీకే ఉంటుంది. అండ్ అదే సావేజ్ రిప్లై కింద రియల్ పవర్. టెక్నిక్ నెంబర్ 3, యాక్సెప్ట్ అండ్ కౌంటర్ వైజ్లీ. ఈ టెక్నిక్ లో మెయిన్ ఐడియా నువ్వు ఆపోజిట్ పర్సన్ చెప్పిన ఇన్సల్ట్ ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. డిఫెండ్ చేయకుండా, డినై చేయకుండా, కోపం తెచ్చుకోకుండా ఇది కరెక్టే అని చెప్పి యాటిట్యూడ్ తో తీసుకోవాలి. తర్వాత ఆ సేమ్ పాయింట్ ని వైజ్ గా కౌంటర్ చేసి కంప్లీట్ సిచ్యువేషన్ ని నీ ఫేవర్ లోకి తిప్పుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే ఎవరైనా నిన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు అని అంటే నువ్వు ఇమ్మీడియట్ గా డిఫెండ్ అయ్యి లేదు అలా కాదు అని చెప్పి ఆర్గ్యూ చేయడం కాకుండా ఇన్స్టెడ్ వాళ్ళు చెప్పిన పాయింట్ ని యాక్సెప్ట్ చేసి ఆ ఇన్సల్ట్ ని ఆపర్చునిటీలోకి మార్చుకోవాలి. అది చేయాలంటే నీ కాన్ఫిడెన్స్, నీ స్ట్రెంగ్త్ ని ఖచ్చితంగా అక్కడ ఛాన్స్ లాగా వాడుకోవాలి. ఈ టెక్నిక్ ని పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక క్లిప్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ లీడర్స్ లో ఒకరు స్పీచ్ లో ఇలా అనౌన్స్ చేశారు, 6 నెలల్లో మోడీ బ్యాక్ ని విరగొడతాం అని చెప్పి. ఇది విన్నగానే మోడీ గారికి ఈజీగా కోపం రావచ్చు, థ్రెట్గా దాన్ని తీసుకోవచ్చు. కానీ నరేంద్ర మోడీ గారు ఎలా రిప్లై ఇచ్చారో చూడండి. तो 6 महीने का समय तो अच्छा है, लेकिन मैं भी 6 महीने में तय किया हूं कि रोज सूर्य नमस्कार की संख्या बढ़ा दूंगा. कोई राज है भाई, 6 महीने ऐसे सूर्य नमस्कार करूंगा, ऐसे सूर्य नमस्कार करूंगा कि मेरी पीठ को भी हर डंडे झेलने की ताकत वाला बना दूंगा. तो मैं आभारी हूं कि पहले से अनाउंस कर दिया गया है, तो मुझे ये 6 महीना आप एक्सरसाइज बढ़ाने का टाइम मिलेगा. माननीय सदस्य ఆయన ముందు దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇది కరెక్టే, ఈ పని కొంచెం కష్టమైనదే, ప్రిపరేషన్ కి మినిమం 6 months వాళ్ళకి కావాలే అని చెప్పి అంటారు. తర్వాత ఆయన కౌంటర్ కూడా చేశారు, ఈ 6 months లో నేను రోజు నా సూర్య నమస్కారాల యొక్క సంఖ్యను పెంచుతా, అలా ప్రాక్టీస్ చేసి నా బ్యాక్ ని ఎంత స్ట్రాంగ్ గా చేసుకుంటానంటే ప్రతి దెబ్బని భరించే స్ట్రెంగ్త్ నా బాడీలో వచ్చేలా చేస్తా అని చెప్పి అన్నారు. అండ్ దీన్నే అంటారు యాక్సెప్ట్ ప్లస్ కౌంటర్ కాంబో అని చెప్పి. టెక్నిక్ నెంబర్ 4, సైకాలజీ బిహైండ్ ఎ సావేజ్ రిప్లై. ఈ టెక్నిక్లో నువ్వు అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరో నిన్ను ఇన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళకి రియల్గా నువ్వు ఇవ్వాల్సింది నీ పెయిన్ కాదు, నీ ఎక్స్ప్లెనేషన్ కాదు, నీ రియాక్షన్. ఎందుకంటే నీ రియాక్షన్ నుండి వాళ్ళకి డోపమైన్ అనేది వస్తుంది, వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు. నేను వీటిని ట్రిగర్ చేశాను అని చెప్పి వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అనేది వస్తుంది. కాబట్టి సైకాలజీ ఆఫ్ సావేజ్ రిప్లైలో మనం వాళ్ళకి కావాల్సిన రియాక్షన్ని ఇవ్వకుండా వాళ్ళ యాక్షన్స్ని రియాక్షన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని క్రియేట్ చేయడం. అప్పుడు వాళ్ళ మైండ్లో కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది, నేను ఇన్సల్ట్ చేశాను కానీ వీడు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఇక్కడే పవర్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. దాంట్లో ఫార్ములా నెంబర్ 1, స్టేర్. ఎవరైనా నిన్ను ఇన్సల్ట్ చేస్తే ఇమ్మీడియట్గా మాట్లాడకుండా వాళ్ళని సైలెంట్గా స్టడీగా కొన్ని సెకండ్స్ పాటు అలా చూస్తూనే ఉండండి. ఆ చూపుల్లో ఆక్వర్డ్ సైలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకా ఆపోజిట్ పర్సన్ మైండ్లో ఒక డౌట్ అనేది క్రియేట్ అవుతుంది, నేను ఏదైనా ఓవర్గా చేశానా, ఇది కరెక్టేనా అని చెప్పి. కానీ నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడు, అదే సావేజింగ్. కానీ కొంతమందికి చూడడం అనేది కొంచెం కష్టమైన పని అవుతుంది. అందుకే నెక్స్ట్ ఫార్ములా నెంబర్ 2, డూ యువర్ వర్క్. ఎవరైనా నేను ఇన్సల్ట్ చేసినప్పుడు నువ్వు ఏం పని చేస్తున్నావో అదే పనిని కంటిన్యూ చెయ్యి. ఫోన్ చూడడం, లేకపోతే టైప్ చేయడం, లేదా వేరే పని చేయడం, వాళ్ళ మాటల్లో అస్సలు వినపడినట్లు బిహేవ్ చేయడం. అప్పుడు ఆపోజిట్ పర్సన్కి అర్థమవుతుంది, వీడు నా మాటల్ని అస్సలు లెక్క చేయట్లేదురా అని చెప్పి. అండ్ స్లోగా వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక థర్డ్ పర్సన్ కానీ, మీ ఫ్రెండ్ కానీ, లేదా మీ కాలీగ్ కానీ డైరెక్ట్గా ఇన్సల్ట్ చేశారని అంటే అప్పుడు ఫార్ములా నెంబర్ 3, రాంగ్ నేమ్ ప్లస్ క్వశ్చన్ని యూజ్ చేయాలి. అంటే ఫస్ట్ వాళ్ళ నేమ్ని కావాలనే తప్పుగా పిలవాలి, తర్వాత కరెక్ట్ చేసి క్వశ్చన్ని అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, గోపి, అదే రవి, నువ్వు ఏమంటున్నావు వినపడలేదు, ఇంకోసారి చెప్పగలవా ప్లీజ్ అని అనాలి. ఇక్కడ నువ్వు ఇన్సల్ట్కి రిప్లై ఇవ్వట్లేదు, కానీ వాళ్ళ ఇంపార్టెన్స్ని పూర్తిగా తగ్గించేస్తున్నావు. ఇంకా ఒక సిచ్యువేషన్ ఏంటంటే మీ క్లోజ్ ఫ్రెండ్ నిన్ను ఇన్సల్ట్ చేసినప్పుడు జోక్లా కానీ హట్ అయ్యేలా కానీ ఆ జోక్ అనేది ఉంటే అప్పుడు ఫార్ములా నెంబర్ 4, అగ్రీ అండ్ ఆస్క్ని యూజ్ చేయాలి. అంటే కరెక్టేరా నువ్వు చెప్పింది, నాకు కూడా అర్థమైంది, కానీ ఎందుకు అని చెప్పి ఒక పాజ్ ఇచ్చి అలా అడగాలి. ఇక్కడ నువ్వు అగ్రీ చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ సడన్ గా వచ్చే ఆ క్వశ్చన్ వాళ్ళ జోక్ ని రివర్స్ చేసేస్తుంది. ఈ టెక్నిక్ లో మెయిన్ థింగ్ ఏంటంటే సావేజ్నెస్ అంటే గట్టిగా మాట్లాడడం కాదు, ఇన్సల్ట్ కి వేరొక ఇన్సల్ట్ ని ఇవ్వడం కాదు, అదొక ఎమోషనల్ కంట్రోల్ స్కిల్. ఎప్పుడైతే నువ్వు రియాక్షన్ ఇవ్వకుండా స్ట్రాటజీని యూజ్ చేస్తావో అప్పుడు నువ్వు ఇన్సల్ట్ నుండి స్ట్రాంగ్ గా బయటకు వస్తావు. టెక్నిక్ నెంబర్ 5, స్ట్రా మ్యాన్ ఫ్యాలసీ. ఈ టెక్నిక్ ని అర్థం చేసుకోవాలని అంటే ముందు ఒక సింపుల్ ఇమాజినేషన్ చేసుకో. ఫర్ సపోజ్ ఒక 7 feet మాస్కులర్ బాడీ ఉన్న ఒక పర్సన్ నీకు డైరెక్ట్ గా వచ్చి నీతో ఫైట్ చేయాలని అనుకుంటున్నారు. ఫిజికల్ గా నీకు అసలు ఛాన్సే లేదు. కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు అంటే
వాడికి ఒక వీక్ కాపీని క్రియేట్ చేస్తావు. ఆ వీక్ వెర్షన్ ని ఈజీగా నువ్వు డిఫీట్ చేసేయగలవు, ఎందుకంటే ఆ వీక్ వెర్షన్ అనేది స్ట్రా మ్యాన్ అంటే గడ్డితో చేయబడింది కాబట్టి. ఆ తర్వాత నేను ఆ బాడీ బిల్డర్ ని గెలిచాను అని చెప్పి బయటికి ప్రొజెక్ట్ చేస్తావు. లాజిక్ ఇక్కడ రాంగే, కానీ కాన్ఫిడెన్స్ తో చెప్పడం అనేది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్ గా ఇదే కాన్సెప్ట్ ని డిబేట్స్ ఇంకా ఆర్గ్యుమెంట్స్ లో స్ట్రా మ్యాన్ ఫ్యాలసీ అని అంటారు. ఆర్గ్యుమెంట్స్ లో జనరల్ గా నువ్వు చెప్పిన ఒరిజినల్ పాయింట్ ని ఎగ్జాక్ట్ గా ఫేస్ చేయకుండా దాన్ని ట్విస్ట్ చేస్తారు, ఓవర్ సింప్లిఫై చేస్తారు, లేదా ఎగ్జాజరేట్ చేస్తారు. ఒక డిస్ట్రాక్టెడ్ వెర్షన్ ని క్రియేట్ చేసి ఆ వీక్ వెర్షన్ మీద అటాక్ చేస్తారు అండ్ ఆ అటాక్ ని విన్ అయినట్లు ప్రొజెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక బ్యాలెన్స్డ్ ఒపీనియన్ ఇచ్చావు, కానీ ఆపోజిట్ పర్సన్ దాన్ని ఎక్స్ట్రీమ్ వెర్షన్లో రిపీట్ చేస్తారు. సో నువ్వు చెప్పేది ఏంటంటే అని చెప్పి స్టార్ట్ చేసి నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో ఆ పాయింట్ నుంచి పూర్తిగా డైవర్ట్ చేసేసి దాన్ని ఒక అటాక్ మోడ్లోకి మార్చి దీన్నే స్ట్రామన్ గేమ్ అని అంటారు. స్ట్రామన్ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని సైన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ సైన్ ఏంటంటే ఆపోజిట్ పర్సన్ నీ వర్డ్స్ని అలా రిపీట్ చేస్తాడు, నువ్వు అసలు చెప్పిన మీనింగ్నే యాడ్ చేస్తాడు. సెకండ్ సైన్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఫోకస్ ఒరిజినల్ పాయింట్ నుంచి డైవర్ట్ అయ్యి సింప్లిఫైడ్ లేదా ఫ్యాబ్రికేటెడ్ వెర్షన్లోకి మారిపోతుంది. థర్డ్ సైన్ ఏంటంటే నీ స్టేట్మెంట్ని డెలిబరేట్గా ఓవర్ సింప్లిఫై చేయడం లేదా ఎగ్జాజరేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ సైన్స్ కనిపించగానే అలర్ట్ అవ్వాలి, ఎందుకంటే ఆర్గ్యుమెంట్ లాజిక్ మీద లేదు, ఇమేజ్ మీద, డామినెన్స్ మీద, విన్నింగ్ మీద ఉంది అని చెప్పి. ఈ టెక్నిక్స్ని కరెక్ట్గా యూజ్ చేస్తే నువ్వు ఆర్గ్యుమెంట్స్లో డైరెక్ట్గా ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు సింపుల్గా వాళ్ళ గేమ్ని ఎక్స్పోజ్ చేస్తావు, వాళ్ళ లాజిక్ ఎంత వీకో చూపిస్తావు అండ్ వితౌట్ ఎ వర్డ్, వితౌట్ ఇన్సల్టింగ్ నువ్వు సిచ్యువేషన్ని కంట్రోల్ చేస్తావు. అండ్ ఫైనల్లీ టెక్నిక్ నెంబర్ 6, కాన్ఫిడెన్స్. సేవేజ్ రిప్లై అనేది జస్ట్ ఒక క్లెవర్ వర్డ్స్ గేమ్ కాదు, ఇది ప్యూర్ కాన్ఫిడెన్స్ గేమ్. ఎందుకంటే నువ్వు చెప్పిన వర్డ్స్ కన్నా ముందు నీ టోన్, నీ బాడీ లాంగ్వేజ్, నీ ప్రెజెన్స్ ఆల్రెడీ మాట్లాడేస్తాయి. అండ్ అవి వీక్గా ఉంటే బెస్ట్ సేవేజ్ లైన్స్ ఉన్నా కూడా పవర్లెస్ అయిపోతావు. నువ్వు చాలా స్ట్రాంగ్ రిప్లైస్ ని ప్రిపేర్ చేసినా కూడా నీ వాయిస్ షేకీగా ఉంటే, ఫాస్ట్ గా మాట్లాడితే లేదా నర్వస్ ఎనర్జీ అనేది కనిపిస్తే ఆపోజిట్ పర్సన్ కి ఇమ్మీడియట్ గా అర్థమైపోతుంది వీడి లోపల కాన్ఫిడెన్స్ అసలు లేదు అని చెప్పి. అప్పుడు నీ వర్డ్స్ కి వాల్యూ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. కానీ అదే రిప్లై నువ్వు కామ్ గా, స్లోగా, క్లియర్ గా, ఇంకా ఒక లైట్ స్మైల్తో చెప్తే ఆపోజిట్ పర్సన్ కన్ఫ్యూజ్ అవుతాడు, ఎందుకంటే వాడు ఎక్స్పెక్ట్ చేసేది టోటల్గా డిఫరెంట్ ఎమోషన్స్, యాంగర్, డిఫెన్స్, కానీ నువ్వు ప్రొజెక్ట్ చేసేది సర్టెనిటీ అండ్ సెల్ఫ్ కంట్రోల్. ఇంకొక పవర్ఫుల్ ట్రిక్ ఏంటంటే రిప్లై ఇవ్వడానికంటే ముందు ఒక్క సెకండ్ పాటు పాజ్ తీసుకో. ఈ పాజ్ చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, కానీ ఇది మోస్ట్ డేంజరస్ పార్ట్. ఎందుకంటే ఈ స్మాల్ సైలెన్స్ వల్ల ఆపోజిట్ పర్సన్కి అనిపిస్తుంది వీడు ఏది పడితే అది మాట్లాడట్లేదు, బాగా ఆలోచించి మాట్లాడుతున్నాడు అని చెప్పి. ఇంకా ఈ పాజ్ నీ అథారిటీని మల్టిప్లై చేస్తుంది. నీలో ఈ కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వాలని అంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు మాత్రమే కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, రూమ్లో ఎంటర్ అయినప్పటి నుండి నడుస్తున్నప్పుడు, నిల్చున్నప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే మాటలు తర్వాత వస్తాయి, ప్రెసెన్సే ఫస్ట్ ఇంప్రెషన్ ని క్రియేట్ చేస్తుంది. రియల్ సేవేజ్ ఆర్గ్యుమెంట్ గెలవడం కోసం కాదు, పర్సన్ మైండ్ ని గెలవడం కోసం. వర్డ్స్ కన్నా ముందు నీ బాడీ లాంగ్వేజ్, నీ వాకింగ్ స్టైల్, నీ పోస్చర్ మాట్లాడితే. రియల్ సేవేజ్ పర్సన్ ఎప్పుడైనా తన ఇన్సల్ట్కి గురైనప్పుడు వీక్ అవ్వడు. ఇన్స్టెడ్ ప్రతి ఇన్సల్ట్ని ఒక టెస్ట్ లాగా తీసుకొని కామ్గా, కంపోజ్డ్గా, కంట్రోల్డ్గా ఉండడం నేర్చుకుంటాడు. ఎందుకంటే రియల్ పవర్ అనేది కోపంలో కాదు, కంట్రోల్లో ఉంటుంది.